చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. విజయ్లో ఉన్నది ఒకటి ఏంటంటే, ఎంతమంది చెప్పినా వినడు. వినడు కాదు, ఎంతమంది చెప్పినా వింటడు. డెసిషన్ మాత్రం ఆయనదే. ఓకే. ఇప్పుడు ఎంతోమంది మళ్ళీ సినిమా ఇది ఇప్పుడు ఇంట్లో కూడా కాన్వర్జేషన్స్ అవుతుంటాయి కదా, అవన్నీ వింటాడు, కానీ వాడికి నచ్చిందే చేస్తాడు. ఇంకా ఊరికే వద్దు అని ఎవరైనా చేస్తే మాత్రం ఇరిటేట్ అవుతాడు. ఆ బౌండరీ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఎంత పెద్దోళ్ళు, తండ్రి అయినా తల్లి అయినా మానవమైనా ఇంకే పెద్ద చుట్టమైనా కానీ వీ ఆల్వేస్ హ్యావ్ వాడి ఆ బౌండరీ దాటి మేము కూడా వెళ్ళలేం. ఓకే. అంటే మాకు అధికారం కూడా లేకుండా అన్నంత అట్లుంటుంది ఆయన బిహేవియర్. అంటే దిస్ ఈజ్ ది ఎండ్, మీరందరూ చెప్పిండు కదా, ఓకే లీవ్ మీ అలోన్, నా డెసిషన్ నేను తీసుకున్నా, నా లైఫ్ కదా, మంచో చెడో, ఇఫ్ ఐ రిగ్రెట్ ఇఫ్ ఐ గెట్ సక్సెస్ అయితే నాకే కదా క్రెడిట్, మీ అందరికి బాధలేదు కదా అన్నది వాడి ఫిలాసఫీ ఫస్ట్ నుంచి కూడా అంతే. హీ డజంట్ లిసన్. అండ్ చాలా క్లోజ్ సర్కిల్లో కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. విజయ్ తల్లిగారు మాధవి బంగారం అంటారా అని, అంటే అంత మంచివారు అంటారు, చాలా సెన్సిటివ్ పర్సన్ అంట. చాలా సెన్సిటివ్. వారికి ఈ విషయం ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ఎలా కన్విన్స్ చేశారు? అది విజయ్ చెప్పిండు ఫస్ట్ నుంచి. అంటే ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోవడం జరుగుతుంది. అది అంటే ఆ కెమిస్ట్రీ అర్థమవుతుంది కదా ఎవరికైనా అని కొంతవరకు. సో అది విజయ్ ద్వారానే తెలిసింది. వాళ్ళు ఇనిషియల్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద ఫుల్ డీటెయిల్, నాతో ఆమె ఎప్పుడు కన్సర్న్డ్గా ఎప్పుడు షేర్ చేసుకోలేదు, కానీ దిస్ ఈజ్ వాట్ హీఈస్ థింకింగ్ అది అన్నప్పుడు మేము ఓకే, ఇక వాడికి ఇష్టమైనప్పుడు మనం వాడి ఇష్టమే కదా ఏదైనా కదా అన్నట్టే అనుకున్నాము. సో అది త్రూ విజయ్ ద్వారానే తెలిసింది. సార్, ఒక సీరియస్ క్వశ్చన్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ప్రకారం అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బందులు పడడం మనం కళ్ళెదురుగానే చూస్తున్నాం. విజయ్ రష్మికని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ సర్కిల్లో కొంతైనా భయపడ్డారా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇనిషియల్గా? విజయ్ విషయం పక్కన పెట్టండి, మీరు కానీ మీ సిస్టర్ కానీ మీ బావగారు కానీ మీ వరకు ఎలా అనిపించింది? కన్సర్న్స్ అయితే ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్న ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి పెళ్ళిళ్ళు. ఆ కన్సర్న్ అయితే మా అందరికీ ఉండింది. అది నేనైతే విజయ్తో ఎప్పుడూ షేర్ చేయలేదు. ఎందుకు మళ్ళీ ఈ సినిమా వాళ్ళనే చేసుకోవడము అన్నది నేను ఎప్పుడు వాడితో మాట్లాడలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎందుకు చేసుకుంటున్నావు అన్నది, ఎందుకంటే దట్స్ నాట్ మై బిజినెస్. ఈజ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, వాడు అన్నీ చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఆ కన్సర్న్ చెప్పడం కూడా నెగిటివ్గా బాగుండదేమన్నది ఐ స్టేడ్ అవే. ఇంట్లో అమ్మ నాన్న మాత్రం మాట్లాడినరు అన్నది ఒకటి తెలుసు, మళ్ళీ ఎందుకు ఏమవుతుంది ఎట్లా అది అన్నది. కానీ ఐ థింక్ వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ డౌటే రాదు ఇప్పుడు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, మీరు పెళ్ళిలో చూసింటారు వాళ్ళిద్దరిది కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్లో కానీ, రష్మిక ఎనర్జీ చూసినా, ఆమె అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కూడా అంత సంతోషపడదు. అంటే నాకు ఈరోజు అంత హ్యాపీగా ఉంది ఆమె బిహేవియర్. ఆ 4 days ఎవ్రీ ఈవెంట్ టైం లేకుండా ఉన్నా ఒకదాని తర్వాత ఉన్నా కానీ ఆమె ఎనర్జీ చూస్తే హౌ హ్యాపీ షీ ఈజ్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంది. అంటే దే స్టేడ్ యాజ్ అ ఫ్రెండ్స్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ, ఆల్మోస్ట్ 5-6 years కనెక్షన్ ఉంది కాబట్టి ఫ్రెండ్లీగా స్టార్ట్ అయినా కానీ దే అండర్స్టూడ్ ఈచ్. ఇట్స్ నాట్ ఏ డెసిషన్ సడన్గా ఏదో ఒక ఇన్ఫాచ్యుయేషన్ తోటి క్రియేట్ అయింది అయితే కాదు. దే టుక్ దేర్ టైమ్. ఆర్ వి రెడీ ఫర్ దిస్ మ్యారేజ్? అయితే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్. ఇప్పుడు రష్మిక అసలు బాలీవుడ్లో అంత సక్సెస్ అయింది, అమ్మాయి వెళ్ళి అంత యంగ్ ఏజ్లో అన్నది, దాని వెనకాల అంటే కొంతవరకు విజయ్ గైడెన్స్ కానీ విజయ్ సపోర్ట్ కానీ ఆమెనే షేర్ చేసుకుంటుంది ఆ విషయాలు ఎన్నోసార్లు. అదంతా అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ కెమిస్ట్రీ కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి దే డిసైడెడ్ ఐ థింక్ వి షుడ్ అన్నది. సో దాంట్లో మాకైతే డౌట్ ఏం లేదు. ఇంకా తలరాత అన్నది మనం ఏం చెప్పలేం, కానీ ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ విషింగ్ దే స్టే టుగెదర్ ఫర్ ఎవర్ అండ్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలన్నదే నా ఒక కోరిక, మా అందరి కోరిక. ఇంకా అంతకంటే కావాల్సింది మా అందరి కోరిక సార్. అండ్ మీరు
వీరి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇన్వైట్ చేయడానికి అందరి దగ్గరికి మీరే వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మీరే వెళ్ళారు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. విజయ్ ఫస్ట్ పోయిండు. విజయ్ పోయిన తర్వాత మా సిస్టర్ పోయి వారి వైఫ్కి సెపరేట్గా పోయినారు. తర్వాత మళ్ళీ రష్మిక కూడా వేరే సెపరేట్గా వెళ్ళి వచ్చిండ్రు. సో రష్మిక తరఫు నుంచి కూడా ఇన్విటేషన్ అన్నట్టుగా. నేను మిగతా పొలిటీషియన్స్ అందరికీ మేనమామగా నాకే పడ్డది ఆ డ్యూటీ. ఇంట్లో అంటే విజయ్ అందరి దగ్గర వెళ్ళలేడు, పెళ్లి పనిలో ఉన్నారు, మా బావగారు కూడా బిజీగా ఉన్నారు, అది నువ్వే చూసుకోవాలని నాకు ఫస్టే చెప్పిండ్రు. సో అపాయింట్మెంట్లు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం. బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళాం. బట్టి విక్రమార్క గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారి బ్రదర్ మల్లు అనంతరాములు గారు ఉండేది వెనకట, వారితో మాకు చాలా పరిచయం. మా అన్నయ్య ఊరిలో సర్పంచ్గా ఉన్నప్పుడు అది చాలా అంటే అది నేను షేర్ చేసుకుంటే వారు ఇంకా హ్యాపీ అయినారు. దాని ద్వారా ఇంకా కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. ఆ రోజు బిజీగా ఉన్నా నేను తప్పకుండా వచ్చిపోతా అన్నారు. ఇంకా ఇంత స్టోరీ చెప్పినాక నేను రాకుండా ఎట్లుంటున్నా, తప్పకుండా వస్తానన్నారు ఆ రోజు. సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బండి సంజయ్ గారి దగ్గర కూడా చాలా స్పెండ్ చేసినాం. వారు అంటే ఇంకా నేను సినిమా వాడిని అని తెలిసి వారు అటు ఏదో ఒక స్టోరీ గురించి అంటే బెంగాల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని మీరు ఒక రైటర్ని పెట్టుకొని రాయండి, మీకు అంత సపోర్ట్ ఇస్తా, చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఒకటి హీ రిక్వెస్టెడ్. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అది. ఒకసారి నేను మళ్ళీ కలుద్దామని అన్నారు. సో ఐఎమ్ గోనా మీట్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు అన్నది. బెంగాల్లో ఎవరో ఉన్నారంట, మా దగ్గరికి వెళ్ళి కనెక్షన్ అని. సో వీళ్ళందరి దగ్గరికి, తర్వాత పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినాం, మహేష్ గారి దగ్గరికి వెళ్ళినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. వీళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ దే ఆల్ కేమ్ ఫర్ ద వెడ్డింగ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఆపర్చునిటీ దొరికినందుకు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పెళ్ళైన తర్వాత, ఆయన పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఫోటోలు అది రిసెప్షన్కి వచ్చేది ఉండింది వారు. కానీ అప్పుడు ఢిల్లీలో సడన్గా ఏదో ప్రోగ్రామ్ ఉండి వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి లేదు నేను ఇంటికి వస్తా అది అని అన్నారు. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తే మేమందరం కలిసాం. చాలా మంచిగా ఒక 1 hour స్పెండ్ చేసిండు ఇంట్లో. తెలంగాణ ముచ్చట్లన్నీ ముచ్చట పెట్టుకుంటే ఇంకా ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది కదా, జోకులు చేసుకుంటా. వి స్పెండ్ గుడ్ టైం. అండ్ కాసేపు ఈ పెళ్లి విషయం పక్కన పెడితే మీ కెరీర్ విషయానికి వస్తే కేవలం మీ కెరీర్ అనే కాదు సార్, మొత్తం మీరు కానీ మీ బావగారిది కానీ విజయ్ దేవరకొండ గారిది కానీ మొత్తం మీవందరినీ చూస్తే సినిమా వెనక మీరు పరిగెడుతున్నారు, బట్ సినిమా కూడా మీ వెనకే పరిగెడుతుంది. అవునా? మీరు యాక్టర్ అవ్వాలని చెప్పి అనుకున్నారు, బట్ ఇంట్లో కుదరక యూకే వెళ్ళిపోయారు. అవును. బట్ సినిమా మిమ్మల్ని వదలలేదు, మళ్ళీ లాగేసుకుంది. అంతే కదా? నిజమే మీరు అంటున్నారు. నేను ఎప్పుడు అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలే, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనుకుంటున్నాను నిజమే అయ్యిండి. వచ్చారు ఎప్పుడు యూకే వెళ్ళారు, ఎప్పుడు జాబు, ఎన్నేళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా వచ్చారు. నిర్మాతగా వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఛాంపియన్లో అసలు మీ రోలు వీరయ్య రోలు ఎంత అద్భుతంగా వచ్చింది. సో నాకు తెలిసి నెక్స్ట్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ ఉంటున్నాయి, చాలా బిజీ కాబోతున్నారు. ఐ హోప్ సో. నాకంటే ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంక్రెడిబుల్. అంటే నా మీద నాకు నమ్మకాన్ని కలిగించింది ఒక ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ యాక్టర్. నేను ఎక్కడ డ్రామా స్కూలు ఎక్కడ వెళ్ళలేదు. కాదంటే ఇక్కడ ఒకరి దగ్గర కొన్ని రోజులు డయలాగ్ డెలివరీ ఎట్లా అన్నది ఒక ఆన్లైన్ క్లాస్ కొన్ని రోజులు చేసిన, దాని ద్వారా కొంతవరకు ఉపయోగపడ్డది. కానీ యాక్టింగ్ అయితే నా అంతటా నేను ఆ యూట్యూబ్లు చూసి ఒక 2 పుస్తకాలు చదివి ఒక యాక్టర్ ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఒక క్యారెక్టర్ ఏంటి అన్నది అట్లా కొన్ని నేర్చుకొని ఛాంపియన్ చేయాల్సి వచ్చింది. ఛాంపియన్ ఆపర్చునిటీ కూడా అంటే ప్రదీప్కి ఎందుకో ఈ క్యారెక్టర్ కొత్త వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది, వీరైతే బాగుంటారు అని అనిపించింది. నన్ను అడగడం, నేను ఇమ్మీడియట్గా ఓకే అనడం. కానీ చాలా కష్టపడ్డా. అమ్మ శ్రీనే దానికి విట్నెస్. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మంత్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. త్రూ అవుట్ ద సమ్మర్ మండు టెండలో ఊర్లో క్యారెక్టర్ కదా, నాకు ఇంకా బట్టలు కూడా ఉండవు. మొత్తం చెప్పులు లేకుండా ఒక దళిత వర్గానికి చెందిన క్యారెక్టర్ అది. దాన్ని అంటే ఒక సైలెంట్ బ్యాటిల్ అయినది ఆ ఊర్లో. ఆ రజాకర్ల గురించి ఆలోచిస్తూ ఆయనకేం వాయిస్ ఉండదు. వాయిస్ అంటే మాట్లాడలేడు, ఎందుకంటే అది అప్పుడు వెనకబడిన తరగతులు అని అంటాం కదా, అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన క్యారెక్టరే అట్లాంటిది. ఒక ఇన్నర్ స్ట్రగుల్, ఉట్టి ఇమోషన్ తోటి మాటలు లేకుండా చూపించాలన్నది
ప్రదీప్ ఐడియా. బట్ ప్రదీప్ గారి థాట్ ప్రాసెస్ నన్ను కూడా షాక్ గురి చేసింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలో అవుతుంటారని చెప్పేసి, ఫేస్బుక్లో కానీ బయట ప్రెస్ మీట్స్లో కానీ వాటిలో చూస్తే మీరు చాలా స్టైలిష్గా కోట్స్ వేసుకొని ఫారెన్ లుక్లు అట్టుంటారు. మీలో వీరైన ఎలా చూడగలిగాడో నాకు అర్థం కాలేదు. ఏమో మరి అది చాలా బాగా పట్టుకున్నాడు. ఎవ్వరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్సే యూఎస్లో సినిమా చూసిన కొంతమంది, వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయిన కొన్ని సీన్స్ తర్వాత కానీ వాళ్ళకు స్ట్రక్ కాలేదంటే నేనే అని. అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదంట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేసిన వాళ్ళు, అంటే నన్ను మొత్తం ట్యాన్ చేసి ఆ గెటప్ కూడా ఇట్లా మీసాలు పెంచుకొని ఇవంతా కూడా నల్లగా మురికి బట్టి ఆ బట్టలు కూడా అట్లనే ఉండి నేను బాడీ పెంచాల్సి వచ్చింది దానికోసం కొంతవరకు. అంటే అది ఒక వీరుడు కదా, ఒక వారియర్ టైపు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. అది ప్రదీప్ క్రెడిటే దాన్ని, అంటే ఆయన డిజైన్ చేసుకున్నట్టు దాన్ని నన్ను ఆ క్యారెక్టర్లోకి మోల్డ్ చేయడం అన్నది అది నిజంగానే. అంటే నన్ను ఇట్లా చూస్తే ఆ క్యారెక్టర్ వీడియో ఎట్లా చేసిండో అనుకుంటారు, నిజమే అది.